నమస్తే వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉర్సు వేడుకలకు సిద్ధమైన బడా పహాడ్ సోమవారం నుండి ఆరంభం జలాల్పూర్ నుండి ప్రారంభం కానున్న ఊరేగింపు వైద్యుల పాపం ఆయనకు శాపం అంతంత చూపుతో కాలం వెళ్లదీస్తున్న వ్యక్తిని అంధుణ్ణి చేసిన డాక్టర్లు ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్న బాధితుడు మండుతున్న ఎండలు పెరిగిన ఉష్ణోగ్రతలు వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మీడియాతో బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ పల్లెల అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట గ్రామాల సంక్షేమం కోసం కొత్త పంచాయతీరాజ్ విధానం కార్యకర్తల సమీక్షలో కవిత నేత్రానందంగా నరసింహుని కళ్యాణోత్సవం తరలివచ్చిన భక్తజనం గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని ఎంపీ కవిత అన్నారు. ఇతర పార్టీల నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం బడ్జెట్లో 8,000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చి ప్రజలకు సర్పంచ్ జవాబుదారీతనంగా ఉండి పనులు చేయడానికి సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని కవిత అన్నారు. సర్కార్ నుండి వచ్చిన నిధులు తప్పుదారి పట్టకుండా చట్టానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రస్తుతం ఎంపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ కవిత కలిసి బాల్కొండ నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష జరిపారు. పార్లమెంటు ఎన్నికలలో గెలిచి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి టీఆర్ఎస్ కీలకం కావాలన్నారు. అప్పుడే మన ప్రాంతానికి రావాల్సిన నిధులు తీసుకురాగలుగుతామని చెప్పారు. అందుకోసం కార్యకర్తలందరూ సైనికుల్లా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని 21 మంది సర్పంచ్లు కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆర్మూర్ బాల్కొండ కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికల మార్గనిర్దేశాలు మరియు దిశను నిర్దేశించారు. 19న నిజామాబాద్లో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. బాల్కొండ నియోజకవర్గం నుండి మరి వివిధ మండలాల నుంచి దాదాపుగా 21 మంది సర్పంచులు, ఎక్కువ మంది మా సర్పంచ్ అమ్మలే ఉన్నట్టున్నారు. మొత్తం వాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. గ్రామాల అభివృద్ధికి మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దాదాపు 8,000 కోట్ల రూపాయలను గ్రామాల అభివృద్ధి కోసం పెట్టడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మరి చాలా పెద్ద ఎత్తున సర్పంచులు చక్కగా పనిచేయడానికి, అదేవిధంగా పని చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేయడానికి కూడా మరి మంచి చట్టాన్ని, కఠినమైన చట్టాన్ని రూపొందించింది. సో సిన్సియర్గా సీరియస్గా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చినాం. 5 సంవత్సరాలుగా మన కుటుంబంలో చేరేటటువంటి మీ అందరూ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా చక్కగా పనిచేస్తారని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, వారి పేరు ప్రతిష్టలను మరింత పెంచుతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నిరుద్యోగ సమస్య దూరమై ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ మద్దతిస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలతో పాటు నిరుద్యోగ ఉద్యోగులపై పూర్తి అవగాహన కలిగిన జీవన్ రెడ్డిని గెలిపించాలన్నారు. బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 22న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతో పోటీలో నిలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఇలాంటి నాయకుని వల్లనే నిరుద్యోగ, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు దూరమవుతాయని పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం పెద్దగుట్ట. ప్రతి సంవత్సరం ఉరుసు ఉత్సవాలు జరుపుతారు. ఉరుసు వేడుకల కోసం బడా పహాడ్ సిద్ధమైంది. సోమవారం నుండి జరిగే ఉరుసు వేడుకల కోసం దర్గాను సిద్ధం చేశారు. 3 రోజుల పాటు ఈ ఉరుసు వేడుకలు జరుగుతాయి. వర్ణి మండల పరిధిలోని బడా పహాడ్ పుణ్యక్షేత్రం మత సామరస్యాలకు ప్రతీక. కులమత భేదంతో పాటు ప్రాంత భేదం లేకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కొండపై ఉండడం వల్ల పెద్దగుట్టగా నామకరణం జరిగిందని చెబుతారు. ఈ నెల 18 నుండి ఉరుసు ఉత్సవాలు ఆరంభమవుతాయి. 3 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు పెద్దగుట్టకు వచ్చి ఉరుసు వేడుకలలో పాల్గొంటారు. వర్ణి మండలం జలాల్పూర్ పూజారుల ఇంటి నుండి గంధం తీసుకుని గుట్టకు బయలుదేరతారు. ఈ సందర్భంలో ఫకీరుల విన్యాసాలు, ముఖ్య అతిథుల పూజల అనంతరం ఊరేగింపుగా బయలుదేరి బడా పహాడ్ చేరుకొని దర్గా వద్ద గంధం సమర్పించి చాదర్ పువ్వులను అందజేస్తారు. భక్తుల మేళతాళాలు, నృత్యాల మధ్య 5 కిలోమీటర్ల ర్యాలీ బడా పహాడ్ వరకు కొనసాగుతోంది. పిల్లలకు మంచి విద్యను బోధించడం వల్ల వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారని మండల విద్యాధికారి అన్నారు. చదువులో చురుకుగా రాణించాలంటే క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలు సైతం ఎంతో అవసరమన్నారు. విద్యతోనే విజ్ఞానం వరిస్తోందని వివరించారు. రెంజల్ మండలం సాటాపూర్లోని ఉషశ్రీ పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్, బోధన్ మధుమలాంచ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు. వీరిని పాఠశాల యాజమాన్యం సన్మానించింది. పిల్లల విజ్ఞానం కోసం వారి తల్లిదండ్రులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరిని బడికి పంపి వారికి విద్యాబోధన జరిగేలా చేస్తే వారికి మంచి ఆస్తిని అందించిన వారు ని చెప్పారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం వివిధ రకాల వేషధారణల మధ్య చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రాజేశ్వర్ గౌడ్, ప్రిన్సిపల్ నసీర్, సాటాపూర్ రెంజల్ సర్పంచులు రమేష్, వికార్ పాషా, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన దగ్గరకు వస్తారు, కానీ మనమేమో మన యొక్క పని ఒత్తిడి లోపల వాళ్ళని దూరం చేస్తూ ఉంటాం. అట్లాంటి మన వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి పిల్లలు, మనం కఠినంగా వైఖరి అవలంబిస్తే పిల్లలు బాధపడతారు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళు లేత మనస్సులు, అట్లాంటి లేత మనస్సులు కనుక ఒక్కసారి బాధపడ్డదంటే జీవితంలో అదే అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా మీ యొక్క ప్రేమకు కోరుకుంటారు. వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఎవరైతే పొందగలిగారో, ఎట్లాంటి పిల్లలైతే పొందగలుగుతున్నారో వాళ్ళు జీవితంలో చక్కగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేనటువంటి కుటుంబాలు కనుక ఉంటే అట్లాంటి యొక్క ప్రభావం. ఈ సకల జగత్తులో దైవ బలం గొప్పది. మనుషులంతా క్షేమంగా ఉండి సమృద్ధిగా పంటలు పండి ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలంటే మనిషికి దైవ అనుగ్రహం చాలా అవసరం. కనిపించని ఆ శక్తిని దైవంగా కొలుస్తూ వివిధ రూపాలలో దేవుళ్లను ఆరాధిస్తాం. అలాంటి కోవలోని శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపారు. సృష్టి లయలకు సంబంధం ఆ దైవం. ఆ దైవాన్ని కొలిస్తే మనలో ఆధ్యాత్మిక చింతనతో పాటు లోక కళ్యాణం జరుగుతోందని నమ్మి ఈ వేడుకను కమనీయంగా జరిపారు. ఈ చరాచర జగత్తులో దైవ బలం ఎంతో విశిష్టమైంది. వివిధ రూపాలలో మనం దేవుళ్లను కొలుస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఆరాధించే ముందు ఆదిదేవుని పూజతోని ఆరంభిస్తారు. రాక్షసుల పాలన నుండి విముక్తి పొందేందుకు ఒకనాడు ప్రజలు దేవుళ్లను పూజించగా దేవుళ్ళు మనుషుల రూపంలో జన్మించి రాక్షసులను సంహరించారని పురాణాలు చెబుతున్నాయి.
హిరణ్యకశిపుని ప్రహ్లాద రూపంలో నరసింహుడు చంపిన చారిత్రక ఆధారాలు మన పెద్దలు హైందవ ధర్మ సంస్కృతి తెలుపుతోంది. చావు అంటూ లేకుండా నిత్య సంతోషంతో రాక్షసానందం పొందేందుకు దేవుళ్ల వద్ద వరం పొందిన వారు కాస్త విసిగించి ఆ దేవుళ్లే మానవ రూపంలో జన్మించి రాక్షసులను సంహరించారని పెద్దల పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనం ధర్మపురి నరసింహస్వామి. యమలోకాలకు అధిపతి అయిన యముని సంహారం ఈ ప్రాంతంలో జరిగిందని భావిస్తారు. నరసింహుని వివిధ రూపాలలో కొలుస్తున్న ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపం ఆయనది. ఎంతో విశిష్టత కలిగిన యాదాద్రి అలాగే ధర్మపురి నరసింహ ఆలయాలు ఎంతో ప్రత్యేకం. మృత్యువు నుండి కాపాడుకుంటూ ఆనందమైన జీవనం గడపాలని భావించని వారుండరు. అందుకే యముణ్ణి సైతం నరసింహ రూపంలో ఎదిరించారని ధర్మపురి నరసింహుని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాలకు ఓ విశిష్టత ఉంది. నదులన్నీ ఉత్తర దిశకు ప్రవహిస్తే ధర్మపురిలో మాత్రం దక్షిణ వైపు ప్రవహిస్తోంది. దేవతలను నమ్మిన ఆనాటి పెద్దలు వాటిని ఎదుర్కొని గ్రామాలలో ఆలయాలను నిర్మించారు. నవిపేట మండలం జన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సైతం అంతటి విశిష్టత ఉంది. ధర్మపురి నుండి ఎదుర్కొని ఇక్కడ ఆలయ నిర్మాణం జరిపారని పెద్దలు చెబుతున్నారు. ఈ లోకంలో దైవం తర్వాతే మరేదైనా. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు విజ్ఞానాన్ని నింపుతాడు. కానీ మంచి మార్గం, ఉన్నత స్థితి కారకుడు మనకు కనిపించని ఆ దైవం. అది ఏ రూపంలోనైనా కావచ్చు. కానీ జన్నేపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారు ధర్మపురి నుండి ఎదుర్కోలు తెచ్చి నిర్మించిన ఆలయంలో లక్ష్మీ నరసింహ కళ్యాణోత్సవం జరిపారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వివాహ వేడుక జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. తెలుగు సంవత్సరాది మాసాలలో ఫాల్గుణ మాసాన్ని చివరి మాసంగా భావించి చైత్ర మాసాన్ని తొలి మాసంగా ఆరంభిస్తారు. ఫాల్గుణ పౌర్ణమికి ముందు దేవతలకు ఎంతో మహిముంటుందట. ఈ కాలంలో దేవతలను ఆరాధించి పూజలు చేస్తే జీవితకాలంలో ఎంతో పుణ్యం చేసుకున్న వారవుతారని నమ్మకం. పంచాక్షరి మంత్రజపంతో దేవుణ్ణి కొలుస్తూ నామస్మరణ చేస్తే వారికి ఎప్పుడూ అండగా ఉంటారని చెబుతారు. ఓ శిలను శిల్పంగా మార్చి ప్రాణం పోయడం ఎంతో గొప్ప విషయం. బీజాక్షరాలు అయిన మంత్రాలతో శిల్పానికి ప్రాణం పోయడం మనిషి చేయాల్సిన పనే. వేద బ్రాహ్మణులు శిలకు రూపం తెచ్చిన తర్వాత ప్రాణం పోయడానికి అనేక రకాల పూజలు చేస్తారు. జల దివాసం, ఫల, పుష్ప, ధాన్య దివాసాలతో అన్ని శక్తులను కూడగట్టుకొని మంత్ర బలమహిమతో శిల్పానికి ప్రాణం వస్తుందట. అలాంటి వాటికి కళ్యాణోత్సవం జరపడం వల్ల మనుషులలో అహం అన్నది తగ్గి మంచి చెడు రెండింటి మధ్య వ్యత్యాసం తెలుసుకొని పెద్దలను గౌరవిస్తూ నడుచుకుంటారు. విశ్వబ్రాహ్మణ సంఘం మరియు గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో జన్నేపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహుని కళ్యాణ వేడుక అత్యంత రమణీయంగా జరిగింది. ఆలయంలోని ఉత్సవ మూర్తులను ఊరేగించారు. సంఘం పెద్దలు పెళ్లి పెద్దలయ్యారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, సన్నాయి రాగాలు, పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వేడుక రమణీయంగా జరిగింది. దేవతల వివాహం చేయడం అంటే మామూలు విషయం కాదు. సృష్టికి కారణభూతులైన దైవాన్ని కొలుస్తూ వివాహ వేడుక జరపడం వల్ల ఇహలోక కళ్యాణ తోరణంతో జగత్తు మొత్తం ఆనందంగా ఉంటుంది. లోక కళ్యాణార్థం యజ్ఞాలు, యాగాలు చేయడంతో పాటు కళ్యాణ వేడుకలు జరపడం వల్ల దేవతలు ఆనందించి మంచిని ప్రసాదిస్తారని చెబుతారు. సమృద్ధిగా పంటలు పండి ధాన్యరాశులతో ఇండ్లు కళకళలాడుతూ మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రజలు అనుభవిస్తారు. రోజు ఇలాంటి వేడుకలను మనం చూస్తూ ఉన్నా ఇంతటి విశ్లేషణ చేయలేకపోతున్నాం. నరసింహుని కళ్యాణ వేడుక అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. గ్రామస్తులు కళ్యాణంలో పాల్గొని దేవతల అనుగ్రహం పొందారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. ముక్కోటి సురుల మూల పురుషుడు శ్రీ వైకుంఠపు సిరి మహారాజు ముక్కోటి సురుల మూల పురుషుడు శ్రీ వైకుంఠపు సిరి మహారాజు భువిని ఏలెడు భువనము
చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి మత్స్యము కూర్మము భూవరాహమై నరసింహుడై వామనవటుడై మత్స్యము కూర్మము భూవరాహమై నరసింహుడై వామనవటుడై రామ 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 కృష్ణ విభుడై రామ 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 కృష్ణ విభుడై ధరణిని ఏలెడు రసావతారు కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి క్షీరజననిధి ముద్దుల పట్టి సకల శుభముల చక్కని తల్లి క్షీరజననిధి ముద్దుల పట్టి సకల శుభముల చక్కని తల్లి కమనీయ సుగుణ కల్పకవల్లి కమనీయ సుగుణ కల్పకవల్లి శ్రీ మహాలక్ష్మి వధువుగా మారే కళ్యాణము చూతమురా అసలే అంతంత మాత్రం చూపు ప్రొద్దుపోతే ఏమీ కనిపించదు వెలుతురుండగానే ఇంటికి చేరుకోవాలి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది కాలంతో పోటీ పడుతూ ఉన్న చూపుతోనే పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు ఆసుపత్రికి వెళితే చూపు నయమవుతుందని చెప్పడంతో రాజధానిలో ఆసుపత్రిని సంప్రదించాడు వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఉన్న చూపు కోల్పోయాడు తమ కుటుంబాన్ని సర్కార్ ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాడు ఎల్లారెడ్డికి చెందిన అజీముద్దీన్ అనే వ్యక్తి రేచీకటి వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు రోజుకు 100 రూపాయల కూలీ డబ్బుల కోసం హోటల్లో పనిచేసేవాడు ప్రొద్దంతా అంతంత మాత్రంగానే చూపు ఉండడంతో సూర్యాస్తమయానికి ముందే ఇంటికి చేరుకునేవాడు అజీం 20 సంవత్సరాల వయసులోనే ఈ వ్యాధి ఇతన్ని వెంటాడింది అందరిలా జీవనం గడపాలని ఆశించాడు ఆ రకంగా కలలు కన్నాడు పెద్ద ఆసుపత్రికి వెళితే మంచి చూపొస్తుందని సలహా ఇచ్చారు దీంతో అతను కాస్త హైదరాబాద్ సరోజిని ఆసుపత్రిని సంప్రదించి చికిత్స జరిపించుకున్నాడు మంచి చూపొస్తుందని వైద్యుల సూచనలు పాటించాడు కానీ అది కాస్త వికటించింది కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది ఆయన పరిస్థితి మంచి చూపు కోసం ఆసుపత్రిని సంప్రదిస్తే ఉన్న చూపుకు ఎసరొచ్చింది పూర్తిగా చూడలేని స్థితికి చేరుకున్నాడు దీంతో ఆయన కుటుంబం కాస్త ఆందోళనలో పడింది చూపు లేకపోయినా అంతకుముందు ఉన్న రేచీకటితో కాలం గడిపిన వ్యక్తి ప్రస్తుతం అదే రీతిలో జీవనం వెళ్లదీస్తున్నాడు కర్ర సహాయంతో ఇంటి నుండి బయలుదేరి హోటల్ చేరుకొని అక్కడ పనులు ముగించుకొని ఇంటికి చేరుకుంటున్నాడు కానీ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతోంది చూపును కోల్పోయిన అజీం మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిని ఆశ్రయించి అతనికి జరిగిన అన్యాయాన్ని వివరించాడు ఆయన కాస్త అజీం కుమారుడికి సీఎంఆర్ కళాశాలలో సీట్ ఇప్పించాడు ప్రస్తుతం కుమారుడిపైనే ఆ కుటుంబం ఆధారపడి ఉంది కానీ విద్యకు దూరం చేస్తే తనలా కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని గ్రహించాడు కుమారుని చదువుకు ఆటంకం కలిగించకుండా ఆయనే కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు చూపు కోల్పోయి దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అజీం ఆయన భార్య అజ్మీరా కోరుతోంది అందరికీ నమస్కారం నా పేరు అజ్మేరి మా భర్తకు ఇట్లా కళ్ళు కనిపించాయి పొద్దున 8 గంటలకు పోతే రాత్రికి 10 గంటల వరకు వస్తారు 100 రూపాయలు ఇస్తారు 100 రూపాయల మేమంతా చేసుకోవాలంటే మాకు నడవకొచ్చింది ఉండతందుకు ఇల్లు లేదు మాకేమన్నా సహాయం చేయాలని ఇంతకు ముందు కూడా ఇది చేస్తున్నాం కానీ ఏం చేయలేరు ఇప్పుడన్నా కొద్దిగా సాయం చేయండి ఇల్లు లేదు మాకు ఉండతందుకు మా పిల్లలు చిన్నగా ఉన్నారు పిల్ల పెళ్లికి ఉంది కానీ ఎవరు సహాయం ఎవరిది ఇది లేదు మాకు మా ఆయన పోవాలైతే మేము తినాలా లేకపోతే లేదు మండల్ నా పరిస్థితి ఎట్లా ఉన్నది ఏం కళ్ళు కనిపించాయి నాకు నేను హోటల్కు పోతా పెద్ద బాధతోని పోతా ఏం టక్కరెక్కినా కూడా తెలియదు మెల్లమెల్లగా పోతా కట్టెసారతోని నాకేం కళ్ళు కనిపించాయి నా పరిస్థితి ఎట్లా ఉన్నది సార్ నాకు ఏమైనా సాయం కోరాలి మీరు ప్రభుత్వంతో
ఏమన్నా సహాయకు రాలే సార్ మీరు నాకు. నా చాలా పెద్ద పరేషాని ఉన్నది, కళ్ళు ఏం కనిపి పెద్ద బాధతో నేను పెద్ద దందా చేస్తా, ఆడపోయి పెద్ద హోటల్ నడిపిస్తా, 8 గొట్టంగా పోతా, 10 గొట్టంగా వస్తా రాత్రి. నాది చాలా పరిస్థితి ఘోరం. నేను నడుచుకుంటా పోతే బండ్లు ఎక్కడికి వచ్చినా కూడా తెలియదు, ఏం వచ్చి టక్కర్ ఇచ్చినా కూడా తెలియదు, మెల్లగా పోతా సార్. నాకు చాలా పరేషాన్ ఉన్నది, ఏమన్నా మీరు సహాయం కోరాలి సార్. అజీముద్దీన్, నా పేరు అజీముద్దీన్, నా ఎల్లారెడ్డి, మాది ఎల్లారెడ్డి మండల్. మరా నేను హోటల్కు 8 గొట్టంగా పోతా, పెద్ద పరేషాని మోటార్లు వస్తే కూడా నాకు. బోధన్ కల్లు సొసైటీ లొల్లికి ఇక తెరపడుతుందని అందరూ భావించారు. సొసైటీకి చెందిన వర్గం విసిరిన సవాల్కు సిద్ధమే అని సామాజిక మాధ్యమాలలో ప్రకటించారు. చివరికి అసలు సమయానికి బహిరంగ చర్చకు హాజరు కాలేకపోయారు. ఆరోపణలు చేసిన వ్యక్తి వ్యక్తిగత పనుల నిమిత్తం పట్టణంలో లేకపోవడం వల్ల హాజరు కాలేదని చెప్పారు. దీంతో 26 తర్వాత బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమే అని ప్రకటించారు. బోధన్ కల్లు సొసైటీ చుట్టూ గత కొంతకాలంగా వివాదం తిరుగుతోంది. సొసైటీ ఆస్తులు అమ్ముకుంటున్నారని గంగాధర్ గౌడ్ వర్గం శివరాజ్ వర్గంపై ఆరోపణలు చేసింది. కరపత్రంలో సొసైటీకి ఏ విధంగా నష్టపరిచారో ముద్రించారు. చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పక్షం స్పందించింది. 3 రోజుల క్రిందట మీడియా సమావేశం నిర్వహించి తాము ఎక్కడా అక్రమాలకు పాల్పడటం లేదని గంగాధర్ గౌడ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చేస్తున్న ఆరోపణలు రుజువు చేయడానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరి తేదీని ఖరారు చేశారు. ముందు ప్రకటించిన మాదిరి ఆదివారం బహిరంగ చర్చకు శివరాజ్ వర్గం వచ్చింది. కానీ గంగాధర్ గౌడ్ దైవ దర్శనం కోసం ఇతర ప్రాంతానికి వెళ్లడం వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉండలేకపోయారు. సవాల్ను గంగాధర్ గౌడ్ స్వీకరించారు. కానీ ఈరోజు బహిరంగ చర్చకు హాజరైన శివరాజ్కు ఈ నెల 26 వరకు వ్యక్తిగత పనులు ఉండటం వల్ల 26 అనంతరం ఎప్పుడైనా తేదీని ఖరారు చేయండి అంటూ మీడియా సమక్షంలో పేర్కొన్నారు. నా మీద టి రామగౌడ్, వి శంకర్ గౌడ్ గారి మీద మేము కార్మికుల ఆస్తులు అమ్ముకుంటున్నాము అని, అదేవిధంగా 2001 నుంచి 2015 వరకు మామూలు కళ్ళు చేసి ఆస్తులన్నీ సంపాదించాము అని, కార్మికులను మోసం చేస్తున్నాము అని, తర్వాత మా హయంలోనే గుడిలు మొత్తం రద్దయింది అని మా మీద ఆరోపణ చేశారు. అవన్నీ అవాస్తవాలు, తప్పుడు అని మేము వివరాలతో సహా ఈ కరపత్రంలో వివరించాము. ఏ ఆస్తులైతే తను చెప్తున్నాడో ఆ ఆస్తులు కార్మికులకు సంబంధించినవి అనడానికి నీ దగ్గర ప్రైమియా మాట ఇచ్చాను. మా యూనియన్ సంబంధించిన వాళ్ళక, బోధన సొసైటీ సంబంధించిన మొత్తం సభ్యులక, లేకపోతే నీక? నీవు మా యూనియన్ సభ్యుడవు కాదు. 2002 నుంచి మా యూనియన్లో లేవు, నీకు సంబంధం లేదు. సొసైటీలో ఇంకో యూనియన్లో కూడా లేవు, దానికి సంబంధం లేదు. సొసైటీలో ఉండవు. సొసైటీకి మాట ఇచ్చినట్టయితే అందరి ముందు మాట ఇచ్చినట్టు, ఇది ఏదో రహస్యంగా నీకు నాకు తగ్గేటువంటి ఒక దగ్గర. కాబట్టి ఆ విషయాలను నువ్వు ఏవైతే విషయాలు చెప్తున్నావో వాటిని నిరూపించు, వాటిని ఖండిస్తూ నేను వివరాలన్నీ రాశాను. అదేవిధంగా ఒకవేళ మేము చేశామనుకుంటే నీకు దమ్మున పెట్టు కేసు, చట్టం చూసుకుంటుంది. కాబట్టి నువ్వు చట్టమైన పద్ధతిలో పోకుండా చట్ట విరుద్ధమైన పద్ధతిలో పోతున్నావు. ఈరోజు మీటింగ్ పెడతామని చెప్పేసి మేము 3 జరుగుతామే ప్రెస్లో చెప్పాము, హాల్ బుక్ చేసాము, అంత చేసాము. తీరా ఈరోజు నువ్వు ఉండకుండా పోయావు. సరే, నువ్వు ముందే బుక్ చేసుకుంటావు, మాకు ఆ విషయం తెలియదు. 24 హాల్స్ అవుతుంది. మేము ఒకసారి చెప్పిన తర్వాత అందరికి వెనక తగ్గితే మేము వెనక తగ్గినట్టు. కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు. మేము ఈరోజు అందరు సాక్షులతో సహా వచ్చాము, చెప్పాము, చెప్పిన విషయాలన్నీ నేర్పించాము. ఒకవేళ నీకు మీటింగ్ పెట్టాలంటే, నీకు నిజాయితీ ఉంటే నువ్వు పెట్టాలి. ప్రస్తుత వేసవి ఆరంభంతోనే అదరగొట్టేస్తోంది. కాలం ఆరంభంలోనే సరాసరి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు చేరాయి. ప్రజల దాహర్తి కోసం నిల్వ చేసిన నీరు ఆవిరవుతోంది. కానీ బాన్సువాడ పట్టణ ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పురపాలక కమిషనర్ కుమారస్వామి తెలిపారు. బాన్సువాడ పురపాలక పరిధిలో వేసవిలో నీటి ఇబ్బంది రాకుండా మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బాన్సువాడ పట్టణానికి తాగునీటి అవసరాల గురించి మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. మరో 2 నెలలతో పాటు వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బాన్సువాడ తాగునీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. వేసవిలో ఇబ్బందులొస్తే సమీపంలోని
తాడ్కోలు చెరువు నీటిని వాడుకోవటం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. మంజీరా నదిలో నీరు తగ్గినప్పుడు తాడ్కోలు చెరువు నీటిని మంజీరా నదిలో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. నీటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సరఫరా అందిస్తామన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని వారు సూచించారు. పట్టణంలో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి మనకు ఇప్పుడు మిషన్ భగీరథ నుంచి మనకు వాటర్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాటర్ను పబ్లిక్ అందరూ కూడా తప్పనిసరిగా వాటిని వినియోగించుకొని వృధా పోకుండా చూసుకోవాలని కోరుచున్నాము. ఒకవేళ వాటర్ కనుక మనకు ప్రాబ్లం వస్తే మనకు ఈ యొక్క ఆర్ఆర్ ట్యాంక్ మన స్టోరేజ్ వాటర్ ఉన్నటువంటి వాటిని కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా సరిపోని ఎడల తాడ్కోలు చెరువులో ఉన్నటువంటి దాన్ని పై అధికారుల దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. సారు మన వీటిని పూర్తిగా తప్పనిసరిగా ప్రజలందరికీ వాటర్ ఇప్పించాలనే ఉద్దేశంతో పై అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా తాడ్కోలు చెరువు నుంచి మన యొక్క వాటర్ను ఈ మంజీరాకు నింపి వదిలిపెడితే దాని నుంచి కూడా మనము ఒక 2 నెలల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ను మనం ఉపయోగించుకుంటాము. కాబట్టి ప్రజలందరూ తప్పనిసరిగా ఇటు యొక్క వాటరు ఈ యొక్క రాబోయే వేసవి దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా నీటిని వృధా చేయకుండా మీరు కాపాడుకొని వాడుకోవాలని కోరుచున్నాను. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఉర్సు వేడుకలకు సిద్ధమైన బడా పహాడ్ సోమవారం నుండి ఆరంభం. జలాల్పూర్ నుండి ప్రారంభం కానున్న ఊరేగింపు. వైద్యుల పాపం ఆయనకు శాపం. అంతంత చూపుతో కాలం వెళ్లదీస్తున్న వ్యక్తిని అంధుణ్ణి చేసిన డాక్టర్లు ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్న బాధితుడు. మండుతున్న ఎండలు, పెరిగిన ఉష్ణోగ్రతలు, వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు. మీడియాతో బాన్సువాడ మున్సిపల్ కమిషనర్. పల్లెల అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట. గ్రామాల సంక్షేమం కోసం కొత్త పంచాయతీరాజ్ విధానం. కార్యకర్తల సమీక్షలో కవిత. నేత్రానందంగా నరసింహుని కళ్యాణోత్సవం. తరలివచ్చిన భక్తజనం. గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.